ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన రక్షకుడును విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు సన్నిధానములో మనం చేరి ఉన్నాం. మరి ఇక్కడ కూడి ఉన్నటువంటి మనం అందరము దేవుని సన్నిధానములో ముందు కొనసాగాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రశస్తమైన పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలతో చేరి స్తుతించడానికి మీరిచ్చిన ధన్యతకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, బిడ్డలను మీరు అభిషేకించండి, దీవించండి నాయన. నీ వాక్యమును విత్తుచుండగా వాక్యం బిడ్డల హృదయాలలో స్థిరపరచబడి ఫలించినట్లు మీ కృప దయచేయమని, మెండైన ఆశీర్వాదాలు దీవెనలు బిడ్డలకు మెండుగా కుమ్మరించి నడిపించమని సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధానంలో చేరి ఉన్నాం. మరి ఈ దినం మనం ధ్యానం చేయబోతున్నటువంటి దేవుని యొక్క వాక్యం ఏమిటి అనగా, మరి ఆదికాండం 22వ అధ్యాయం మరి మొదటి వచనాన్ని మనం చూచినట్లయితే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. దేవుడు అబ్రహాముతో ఏమని మాట్లాడుతున్నాడు? దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు, నీ స్వదేశము నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల నుండి విడిచి నేను చూపించు దేశానికి రమ్మని దేవుడు పిలిచాడు. మరి దేవుని పిలుపుకు విధేయుడైనటువంటి అబ్రహాము సమస్తాన్ని వదిలి దేవునిని వెంబడించినట్లు మనం చూస్తున్నాం. మరి చదవబడినటువంటి లేఖన భాగములో మనం చూస్తే 22వ అధ్యాయం మరి మొదటి వచనాన్ని మనం చూస్తే, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా, ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహనబలిగా అతనిని అర్పించుమని చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి చదవబడినటువంటి లేఖన భాగంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, నీకు ఒక్కగానయ్యున్న నీ ఒక్క కుమారుని నాకు బలివ్వు అన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈనాడు మన కుటుంబ జీవితాల్లో మనం చూస్తే దేవుడు మనకేదైనా ఇష్టమైన దాన్ని నాకు ఇచ్చేయి అన్నాడు అనుకోండి, మనం ఇస్తామా? ఇవ్వడానికి ఇష్టపడతామా? ఇష్టపడం. ఎందుకంటే అది నేను ఎంతో ఇష్టపడి తీసుకున్నాను, ఎంతో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను కనుక అది నేను ఇవ్వను అంటాం కదా. కానీ ఇక్కడ లేఖన భాగంలో అబ్రహామునకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమనో తెలుసా? అబ్రహామా, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. మరి గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తానన్నటువంటి దేవుడు ఈ ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును నీవు మోరియా దేశమునకు వెళ్ళి నాకు బలివ్వు అని అడుగుతున్నాడు. ఇక్కడ మన లేఖన భాగంలో మనం చూస్తే, ఇక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ, నీకొక్కడే కుమారుడు గనుక నువ్వు నాకు ఇచ్చేయి అన్నాడు. అబ్రహాం ఏం చెయ్యాలి? వయస్సు 100 సంవత్సరాలు. అబ్రహామును దేవుడు పిలిచి, ఇదిగో నేను నిన్ను గొప్ప జనముగా ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, ఉన్నతంగా ఉంచుతాను అన్నటువంటి ఆ దేవుడే లేక వృద్ధాప్య దశలో మరి కలిగినటువంటి కుమారుణ్ణి నాకు బలివ్వు అన్నాడు. ఏం చేయాలి? నేనేమో నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు, ఇక్కడ చూస్తే నాకు బలివ్వు అన్నాడు. ఎందుకు దేవుడు అబ్రహామును నీకొక్కగానైనటువంటి కుమారుణ్ణి నాకు ఇవ్వు అన్నాడు అనంటే, అబ్రహామును దేవుడు పరిశోధిస్తున్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఎందుకు ఈ విధంగా దేవుడు అబ్రహామును పరిశోధించడానికి ఇష్టపడుతున్నాడంటే, ఆశీర్వదిస్తానన్నటువంటి దేవుడు, ఉన్నతమైన స్థితిలో నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నటువంటి దేవుడు అబ్రహామును పరిశోధిస్తూ, వృద్ధాప్య దశలో నీకు కలిగినటువంటి కుమారుణ్ణి నాకివ్వు అనగానే
అబ్రహాం ఏమైపోయి ఉంటాడు? ప్రియమైన వారలారా జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాము చాలా దిగులు పడుంటాడు. అయ్యో ప్రభువా, నువ్వే కదయ్యా నాకు ఒక కుమారుణ్ణి ఇచ్చావు. ఇచ్చినటువంటి ఈ కుమారుణ్ణి మరలా నువ్వే బలిగా ఇవ్వమంటే నేను కాటికి కాళ్ళు చాపున్నాను కదా, మరి నా పరిస్థితి ఏంటయ్యా అని బహుశా ఆలోచించుంటాడు. కానీ దేవునికి విధేయత చూపించాడు. 12వ అధ్యాయంలో ఏమన్నాడు తెలుసా? దేవుడు, నేను నిన్ను గొప్ప జనముగా ఆశీర్వదిస్తాను, నేను చూపించు దేశానికి వచ్చే అన్నాడు. కానీ అబ్రహాము దేవునికి లోబడ్డాడు, విధేయత చూపించాడు. గనుకనే మరి దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటను మరి అంగీకరించి దేవుడు చెప్పినట్లు చేస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఈనాడు మన కుటుంబ జీవితాల్లో అబ్రహాముకు కలిగినటువంటి పరిశోధన మన జీవితాల్లో కలగొచ్చు. దేవుడు ఏదైతే మనకిస్తాడో, మనం దేన్నైతే ఎక్కువగా ఇష్టపడతామో దానిని మన ఇద్దు నుండి తీసేయమని దేవుడు చెప్పాడు అనుకోండి, ఏం చేస్తాం? మనం తీగలమా? బాధపడతాం. ఇంకొకసారి చేద్దాంలే, ఇంకొకసారి చూద్దాంలే అని ఆలోచిస్తాం. ఆలోచించేటువంటి తలంపులు మనం కలిగి ఉంటాం.